నమస్తే, నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు న్యూస్ ఛానల్స్లో ముందుగా సాక్షి పేపర్లో వార్తలను చూద్దాం. సుప్రీం కేసులో ఇంత నిర్లక్ష్యమా? మార్గదర్శిపై మరెన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు కౌంటర్ దాఖలు చేస్తారు? ఇది ఎంత మాత్రం సహించరాంది. ఏపీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలపై తెలంగాణ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కౌంటర్ వేస్తామని గత విచారణ సమయంలోనే చెప్పారు. 6 నెలలు దాటిందట కౌంటర్ వేస్తామని. తెలంగాణ హైకోర్టు నిన్న మార్గదర్శి కేసు విషయంలో అటు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి ఇద్దరికి కూడా అక్షంతలు వేసింది. ఒక రకంగా ఇది లాస్ట్ అండ్ ఫైనల్ కండిషనల్గా వాయిదా ఇచ్చింది. నెక్స్ట్ టైము ఒకరు కౌంటర్ వేయకపోతే అవసరమైన చీఫ్ సెక్రటరీలు ఇద్దరిని పిలుస్తాం, 2 రాష్ట్రాలకు సంబంధించి అని చెప్పింది. ఏంది మార్గదర్శి కేసు అంటే, ఉండవెల్లి అరుణ్ కుమార్ రాజమండ్రి మాజీ ఎంపీ ఆయన ఒక కేసు వేశారు. వేస్తే దాంట్లో కౌంటర్ వేయడానికి ఇప్పటికి 13 సార్లు వాయిదాలు తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం, ఏపీ ప్రభుత్వం. కౌంటర్ వేయడానికి సాహసమే చేయట్లే. మరి మార్గదర్శి కంపెనీ చేసిన అక్రమాలను వెనకేసుకొస్తుందా అంటే అట్లే డౌట్ వస్తుంది. 13 సార్లు వాయిదా వేశారు, 13 సార్లు డేట్ తీసుకున్నారు. నెక్స్ట్ డేట్లో వేస్తామని కౌంటర్ లేదు. లాస్ట్కి హైకోర్టు సీరియస్ అయ్యి అక్షంతలు వేయాల్సిన పరిస్థితి. బోన్లో నిలబెడతాం చీఫ్ సెక్రటరీలు అంటే అప్పుడు మరి నెక్స్ట్ టైం అని వేస్తారు. ఏం లేదు, 3 వారాలు టైం ఇచ్చారు. దీంట్లో అసలు కేసు ఏంటంటే, రామోజీరావు గారు మార్గదర్శిని 1972లో స్థాపించిండు. హిందూ యూనిఫైడ్ ఫ్యామిలీ యాక్ట్ కింద ఒక ఫ్యామిలీ ఒక చిన్న సంస్థ ఏర్పాటు చేసుకున్నట్టు. దాంట్లో డిపాజిట్లు సేకరించడానికి లేదు ప్రయోజనం. డిపాజిట్ల నుంచి డిపాజిట్లు సేకరించే అవకాశం అందులో లేదు. అది ఎందుకంటే హిందూ అవిభాజ్య కుటుంబ చట్టం కింద 1972లో ఏర్పాటైంది. దాని తర్వాత 1997లో కేంద్రం ఒక చట్టం తెచ్చింది. ఆ చట్టం ప్రకారం కేంద్రం తెచ్చిన చట్టం ప్రకారము ఇది ఇన్కార్పొరేట్ కంపెనీ కాదు. ఇన్కార్పొరేట్ కంపెనీ కాకుండానే 2006 వరకు దాదాపు 2,75,000 మంది దగ్గర డిపాజిట్లు సేకరించిండు. దాదాపు 2,610 కోట్లు. అసలు అది స్థాపించింది హిందూ అవిభాజ్య చట్టం ప్రకారం. దాంట్లో డిపాజిట్లు సేకరించే అవకాశం లేదు. అది ఇన్కార్పొరేటెడ్ కంపెనీ కాదు. కానీ ఆయన స్టార్ట్ చేసినప్పటి నుంచి 2006 వరకు 2,610 కోట్ల రూపాయలు 2,75,000 మంది దగ్గర వసూలు చేసిండు డిపాజిట్లు. 2,75,000 మందిని మోసం చేసిండు. ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని మోసం చేసిండు. అంటే మభ్యపెట్టిండు. అంటే కంపెనీ లేదు, ఇన్కార్పొరేటెడ్ కంపెనీ లేదు, అర్హత లేదు, చట్టాలను వైలేట్ చేసి వసూలు చేసిండు. దానిపైన ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు కోర్టుకు పోయిండు. అసలు మార్గదర్శికి డిపాజిట్లు సేకరించే అర్హత లేదు చట్ట ప్రకారం. ఆర్బీఐ చట్టంలో సెక్షన్ 45S ఉల్లంఘించిండు. కాబట్టి ఆయన పైన చర్యలు తీసుకొని ఆ డిపాజిట్లు అంతా డిస్బర్స్ చేయండి అని చెప్పిండు. రామోజీరావు గారికి సంబంధించిన మార్గదర్శి కోర్టులో ఏం చెప్పిందంటే, అవన్నీ మళ్ళీ ఎవరికి పంచుతాం సార్ అని చెప్పింది. మరి ఆ పంచింది కథ ఎవరికి పంచారు, మీ డిపాజిట్లు ఎవరు, లిస్ట్ ఇవ్వండి అని ఈయన ఉండవెల్లి అరుణ్ కుమార్ గారు అడిగితే ఇంతవరకు ఇవ్వలే. ఇవ్వకపోగా కౌంటర్ కూడా ఇవ్వలే. దానిపైన సుప్రీంకోర్టు మళ్ళీ తెలంగాణ హైకోర్టుకు ఒక గైడ్లైన్స్ ఇచ్చింది, ఇమీడియట్గా దీన్ని తొందరగా పరిష్కరించండి అని చెప్పి. అట్లాంటి కేసులు కూడా 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వట్లే. ఎందుకంటే అడ్డంగా దొరికిపోయిందా మరి మార్గదర్శి. దాంట్లో మార్గదర్శిని వెనకేసుకొచ్చే కార్యక్రమం అటు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, ఇటు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందంటే స్పష్టంగా ప్రయత్నం చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఏదో ఒక రంగం తప్పియాలని చూస్తున్నారు. కానీ చట్టంలో ఇరక్కపోయారు. ఆర్బీఐ రూల్స్ సెక్షన్ 45Sలో ఇరక్కపోయారు. ఇన్కార్పొరేటెడ్ కంపెనీ కాకుండా 2,610 కోట్లు సేకరించింది కనపడుతుంది రికార్డు. 2,75,000 మంది కస్టమర్లు, సబ్స్క్రైబర్సు అసలు వాళ్ళకు ఎవరు ఏందో తెలియకుండా కూడా సేకరించారు. ఇదంతా ఏంటంటే 2,75,000 మంది లేరు ఖాతాదారులు. కొంతమంది నాయకులు, కొన్ని పార్టీలకు సంబంధించి ఈనాడు, మార్గదర్శి ఏదైతే అంటగాగే పార్టీలు, నాయకులు, కొన్ని సామాజిక వర్గాలకు సంబంధించిన బ్లాక్ మనీని దాచారు అందులో అనేది ప్రధాన ఆరోపణ. ఆ బ్లాక్ మనీని దాయటానికే ఇది ఒక సంస్థ లెక్క పెట్టి సంస్థలో డిపాజిట్లు వచ్చినాయని, ఆ డిపాజిట్లు ఈ డబ్బులని చెప్తున్నారు. ఇప్పుడు ఆ బ్లాక్ మనీ దందా బయటకు వద్దు కాబట్టి ఇద్దరు కౌంటర్ వేయట్లేదు అనేది ప్రధానమైన ఆరోపణ. ఇది మార్గదర్శి సంబంధించి నెక్స్ట్ టైం అయితే పిలుస్తుందట చీఫ్ సెక్రటరీని.